అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. రమ్య మోక్ష అంటూ కొత్త వ్యాపారం ఒకటి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలీక్యా పికిల్స్ పార్ట్ 2 అంతేనా? అలీక్యా పికిల్స్ పార్ట్ 2 రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఆడుతుంది అన్నది మీకు డౌట్ ఉంది కదా. ఇది అంతగా మించి ఆడుతుంది. అయితే వీళ్ళ మాట తీరు వీళ్ళకి అర్థమైపోయింది. ఈ అమ్మ మనం మాట్లాడితే ఎవడో దేకడని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మాట్లాడడానికి ఒకరిని టెలికాలర్గా ఒకరిని అపాయింట్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు. సో మరి దానికైతే మన అగ్గిపెట్ట మచ్చ అయితే బాగుంటుందని చాలామంది ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆడైతే కడ మాట్లాడతాడని చెప్పేసి. అన్న ఒక్కసారి ఏంటంటే వీళ్ళ క్యారెక్టర్లు ఏందన్నది జనాలకు అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు 100 ప్రయత్నాలు చేసినా 200 ప్రయత్నాలు చేసినా ఒక్కసారి ఒక కస్టమర్ వచ్చి నిన్ను నమ్మి వచ్చినప్పుడు నువ్వు కస్టమర్లు నిలబెట్టుకోవాలి. కస్టమర్లే దేవుళ్ళు అంటారు, అలాంటి దేవుళ్ళని నువ్వు తిట్టావు. నువ్వు ఇప్పుడు పేరు మార్చి వెళ్తే వర్కౌట్ అవుతుందా? అవ్వదు కదా. మళ్ళీ మాట్లాడడానికి వేరే వాళ్ళు పెట్టుకోవడం ఎందుకు? నీ పద్ధతి ఏమైంది? నువ్వు మాట్లాడే విధానం ఎందుకు మార్చుకోలేకపోతున్నావు నువ్వు? అంటే నువ్వు నోరు తెరిస్తే ఏ బూతులు వస్తాయి కాబట్టి నువ్వు వేరే వాళ్ళని అపాయింట్ చేసుకున్నావా మాట్లాడడానికి? అంటే నీకు మంచి మాటలు రావు అంటే నువ్వే ఒప్పుకుంటున్నావు. ఇండైరెక్ట్గా నువ్వే ఒప్పుకుంటున్నావు. అమ్మ నేను నోరు తెరిస్తే నాకు వచ్చే బూతులు ఇవే, అమ్మని దింగితే అక్కని దింగితే ఇవే మాటలు వస్తాయి కాబట్టి మాట్లాడిన వాళ్ళని మంచిగా మాట్లాడిన వాళ్ళని అపాయింట్ చేసుకుని వాళ్ళ శాలరీలు ఇచ్చుకుని పెట్టుకోవాలి అని చెప్పేసి అందరికీ కొన్ని అఫోర్డబుల్ ప్రైస్లో పెడతానని అన్నారు. అంటే దాన్ని ఒప్పుకున్నట్టేనా పావతిని చాలా ఎక్కువ పెట్టామని? ఇప్పుడు అఫోర్డబుల్ ప్రైస్లో పెడతానంటే క్వాలిటీ తగ్గిస్తున్నారన్నా లేకపోతే లాస్ట్ టైం ఎక్స్ట్రా ఎక్కువ డబ్బులు దింగారని అర్థం? సో ఈ కన్ఫ్యూజన్ కాదన్న, క్లారిటీ ఏం లే. ఏలో జస్ట్ ఆ పింక్ పువ్వులు పెట్టుకుని అవి ఫేమస్ చేసుకుని పచ్చళ్ళ రేట్లు పెట్టుకున్నారు అంతే. ఆ పచ్చడి రేట్లు పెట్టుకుంటే ఏంటంటే నన్ను చూసి వచ్చేస్తారు, మమ్మల్ని చూసి వస్తారు అనుకుని పెట్టుకున్నారు. ఈ నెగిటివ్ వచ్చేసరికి ఎంత ట్రోల్ అయ్యేసరికి వాళ్ళు ఏంటంటే హాస్పిటల్ అని చెప్పి కొన్ని రోజులు డ్రామాలు చేశారు. అయినా కూడా ఎవడో నమ్మలా, ఎవడో జాలి చూపించకుండా మీ నాటకాలు మాకు తెలియదా అని చెప్పి ఎప్పుడైతే అనుకున్నారో ఇది కూడా వర్కౌట్ అయ్యట్లేదు అని చెప్పి బయటకు వచ్చేసి ఛానల్ మళ్ళీ కొత్త ఛానల్ పెడుతున్నా అని చెప్పి కొత్త ఛానల్ ఓపెన్ చేసింది. అది ఇంత జరిగాక ఇంత షార్ట్ టర్మ్లో వాళ్ళు రికవర్ అయ్యి మళ్ళీ కొత్త వ్యాపారం పెట్టడానికి వస్తున్నారంటే అసలు ఎలా చూడాలి దీన్ని? మామూలుగా అయితే ఇది సహజంగా ఎవరికైనా జరిగిద్ది అంటారు. అసలు ఇది సహజంగా మామూలు మనుషులకి అయితే జరిగితే మళ్ళీ తేరుకోలేడు. అరే ఇంత దెబ్బ అయిపోయామా అనుకుంటాం. కానీ వీళ్ళకి అలవాటే ఇది. కాబట్టి ఇంకోటి 1 month హాస్పిటల్ పోవడం, హాస్పిటల్ నుంచి మళ్ళీ రావడం, ఛానల్ మార్చడం, మళ్ళీ వేరే వాళ్ళని అపాయింట్ చేసుకుని మళ్ళీ పచ్చళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసేయాలి అనుకోవడం. ఇదంతా అన్న వీళ్ళకి ఎలా ఉందంటే ఏం లేదు, జనాలు అమాయకులు. మనం ఏం చెప్తే అది నమ్ముతారు, మనం ఏం అమ్మితే అది కొంటారు, తింటారు. ఏంటంటే మనకు ఒక ఫ్రేమ్ ఉంది, దాని మీద మనం బతికేయచ్చు అని ఫిక్స్ అయిపోయారు. కానీ వీళ్ళ పేదల కోసం ఆలోచించే మనుషులు కాదు, లేని వాళ్ళ కోసం ఆలోచించే మనుషులు కాదు. వీళ్ళ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. కనీసం రీజనబుల్ రేట్లు, బయట ఉన్న రేట్లు ఎలా ఉన్నాయి? వీళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేసినా బయట ప్రియా పచ్చళ్ళు కొన్ని పచ్చళ్ళు ఉన్నాయి, అవి క్వాలిటీ లేవా? అవి అమ్మట్లేదా? ఏం లేదన్న. ఓకే అన్న, ఏంటన్నా కూడా వస్తున్నారంట కదా బిగ్ బాస్కి వచ్చి పచ్చళ్ళు అమ్ముతుందా ఏంది? ఆమె వచ్చి ఎందుకన్నా వచ్చి ఎన్ని బూతులు ఆడాలో ఏంది? కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే బిగ్ బాస్కి వస్తే మాత్రం గ్లామర్గా మాత్రం పనికి వస్తుంది. టీవీలో చూడడానికి ఆ అబ్బాయిలకి కొంచెం టీవీ ముందు ఇది వచ్చేసరికి కొంచెం పింక్గా కనబడతాయి కాబట్టి నేను బొగ్గల గురించి మాట్లాడుతున్నాను, తప్పు కనుకోద్దు. కొంచెం పింక్గా కనబడతాయి కాబట్టి చూడడానికి జనాలకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఖచ్చితంగా బిగ్ బాస్లో అయితే చూస్తారు. ఉండాలి ఎలాంటి ఒకరు ఉంటే కొంచెం బిగ్ బాస్ కూడా నిలబడుతుంది. అది బాలయ్య బాబు అయితే దబిడి దిబిడే అంటాడు. ఇంకా పింక్ అంటే దబిడి దిబిడే అంటాడు. బాలయ్య బాబు వచ్చాడంటే ఇంక మామూలుగా ఉండదు. సాటర్డే అయితే ఆడుకుంటాడేమో నిజంగా. సాటర్డే సండే పచ్చడి పట్టుకుని ఒకసారి రామ్మ మాట్లాడదాం అంటాడు. ఓకే అన్న.